పరిశుద్ధాత్మ శక్తి బలములో మీరు వెళ్ళాలి. అప్పుడే ఈ బ్రేక్ చెప్పడు. ఇప్పుడు విమానము పైకి వెళ్తుందంటే ఆకర్షణ శక్తిని గుంజుకొని అది పైన తిరుగుతుంది. అలాగే ఈ శరీరము ఈ పాపపు నియమం నుంచి పైకి వెళ్ళాలి అంటే, ఈ పాపపు ఆలోచనల నుంచి పైన ఉన్న దేవుని ఆలోచనలకు నువ్వు నడిపింపబడాలంటే, ఈ పాపపు బంధకంలో ఉన్న నీ ఆలోచనలు కాకుండా వాటిని బ్రేక్ చేసి ప్రభు ఆలోచనలోకి నువ్వు నడిపింపబడాలనంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చిన ఆత్మ మేము చొప్పున నువ్వు నడిపింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ క్రీస్తు ఆత్మ నీలో ఉంటుందో ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఈ లా నుంచి నిన్ను విడిపిస్తాడు. ఈ శరీర క్రియల్లోకి నువ్వు వెళ్ళవు, శరీర ఆశల్లోకి నువ్వు వెళ్ళవు, సినిమాల్లోకి నువ్వు వెళ్ళవు, షికారులోకి నువ్వు వెళ్ళవు, వ్యభిచారంలోకి వెళ్ళవు, దొంగతనంలోకి వెళ్ళవు. ఎందుకనంటే ఆ కట్లు తెగిపోతాయి. ఎందుకనంటే ఆ ప్రభావం నీలో ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుని వద్ద నువ్వు నిఠారుగా నిలబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని రాకడలో నువ్వు పైకెత్తబడాలి అంటే ఒక శక్తి నీకు కావాలా? ఇప్పుడు విమానం పైకి వెళ్ళాలంటే ఒక శక్తి కావాలా? న్యూటన్ శక్తి F=ma కనిపెట్టారు, వాళ్ళు వెళ్తున్నారు పైకి. అలాగే మనం పైకి రెప్పపాటులో ఎత్తబడాలంటే ఈ పరిశుద్ధాత్మ పునరుత్థానపు శక్తి మనకు కావాలి. పాపం అనే నియమము లా నీలో పనిచేస్తూ ఉంటుంది. ఈ లాని బ్రేక్ చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలా? ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే పొందుకుంటామో ఈ లాని బ్రేక్ చేయగలుగుతాం. ఎందుకంటే భూమి ఎప్పుడు ఆకర్షించినట్లే మానవుడు పాపాన్ని ఆకర్షిస్తూనే ఉంటాడు. నువ్వు ఒక్కబెట్టుకుని ఎలా ఉండాలనుకున్నా నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. ఆయన ప్రసంగాలు చెప్పినప్పుడు యూట్యూబ్లో మంచిగా ఉంటాయి, ఉజ్జీవంగా ఉంటాయి. ప్రసంగం కట్టేశాక ఉద్యోగం పోద్ది నీలో. ఆ ఉద్యమం నీలోనే ఉండాలనంటే నీలో ఒకడు వచ్చి కూర్చోవాలా? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పునరుత్థానము నీలో పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఈ పాప నియమం నుంచి నేను ఏం చేస్తున్నాడు? దేవుడు విడిపిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ సంఘానికి నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు ఈ పాప మరణ నియమముల నుంచి నేను విడిపింపబడ్డాను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సంఘములో మనం ఉంటామో ఈ పాప మరణ నియమం నుంచి విడిపింపబడతాం. లేదంటే క్రీస్తు మరణించి లేచాడు, విన్నావు, బాగానే ఉంది, ఇంటికి వెళ్తావు, అదే సీరియల్ పెడతావు, అదే కోపము, అదే దుర్నీతి, అదే దుర్మార్గత, అదే వ్యభిచారము, అదే పాపములో దొలుతావు. వాక్యం వినేంతసేపు బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళాక కార్యాలు మారిపోతాయి. కానీ నీ జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఎలా జీవించగలవో తెలుసా? నువ్వు ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏమన్నాడు దేవుడు? ఆత్మ ఫలాలు అన్నాడు. అవునా కాదా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం ఎక్కడి నుంచి వస్తాయి? ఏ కొట్లో కొనుక్కుంటాం? ఏ హాస్పిటల్ అమ్ముతారు? ఏ షాపులో అమ్ముతారా? పేర్లోనే ఉంది ఆత్మ ఫలములు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆత్మ లేదు, ఆత్మ కార్యాలు లేదు.